2029 ఎన్నికల్లో వైసీపీ గనుక మళ్ళీ గెలిస్తే విధ్వంసం తప్పదు అని చెప్పి కూటమి బలంగా చెప్తుంది. ఒకవేళ నిజంగా ప్రజలు మళ్ళీ అది కనుక నమ్మితే అధికారంలోకి రావటం కలేనేమో. డెఫినెట్గా అండి. ఏ రాజకీయ పార్టీ కూడా నేను వచ్చినాక అధికారంలోకి వచ్చినాక సంపుకుంటా పోతాను అంటే ఏ పార్టీకి ఓట్లు వేయరు. అలా ఎప్పుడూ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక రాజకీయ పార్టీ కానీ ఆ విధంగా నడపబోదు కూడా. ఇన్ఫ్యాక్ట్ అందరికీ తెలిసినది ఇక్కడ ఎక్కడ జరుగుతోంది అంటే టీడీపీ కానీ జనసేన కానీ కూటమి కానీ ఒకటే ప్లే చేస్తుంది, విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు వాళ్ళు. మమ్మల్ని ఏదో అయిపోతానా, మేమేదో చేస్తున్నాం. నేను సింపుల్ థింగ్ చెప్తా. ఇదే లోకేష్ జనరల్ సెక్రటరీ ఆఫ్ టీడీపీ యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన సందర్భం ఏంది? ఎక్కడికి పోయినా కానీ ఎవరైనా కార్యకర్త వచ్చి ఇట్లా అన్నా అంటే ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద అంటాడు. ఫస్ట్ క్వశ్చన్ హీ ఆస్క్. ఏమంటాడు? నా మీద 4 పెట్టినా. 4 ఏంది, నా మీద 17 ఉన్నాయి, నువ్వు 17 వస్తేనే నువ్వు క్వాలిఫై అవుతావు ఏదానికన్నా పోస్ట్కి. ఇదే నేను చెప్పిన మాట ఎవరు? లోకేష్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ లోకేషే కదా చెప్పినది. మేము ఎక్కడ ఆ విధంగా క్రైమ్ని కానీ ఇంకోటి కానీ ప్రోత్సహించలేదు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది ఒకటే, అధికారం అడ్డం పెట్టుకొని అధికారులు ఎవరైనా కానీ ప్రజల్ని కానీ క్యాడర్ని కానీ హింసించడం కానీ అదేవిధంగా అవినీతి కానీ తప్పిదాలు చేస్తే మీరు ఎంత దూరం పోయినా మిమ్మల్ని వదిలిపెట్టమనేది మాత్రం చెప్తున్నారు. దెర్ ఇస్ నథింగ్ వైలెన్స్ ఇన్ దట్.